ఆయా తత్వములకు ఏకీకృతము చేసేటటువంటి చితజ్ఞ స్వరూపమైన నాదమునకే అనాదమునకే తారా అని పేరు. మనం మంత్రాన్ని సవధవంలో ప్రారంభం చేయటము, ఒక నాదాన్ని చేరటము. సవధవంలో ఒక నాదాన్ని అంటే తారాస్థితి వరకు చేయటము, నాదాంతం వరకు నీకు ఓంకారం చేయమని నీ గురువు చెప్పాడు. ఓం అని రోజు చేస్తూ ఉండు. ఇది అంతా సవధవం, శరీరంతో చేసేవి, కింద వైఖరిలో చేసేవి. ఈ సవధవం లో ప్రారంభము చేయటము, ఒక నాదాన్ని మనము చేరటము అంటే అకార ఉకార మకార అర్ధచంద్రాలను కలిసి బిందువు అనే ఒక నాదమును చేరిస్తే దాన్ని కూడా తారా అంటారు. ఓం అని ఆపేస్తావు కదా, అప్పుడు బిందు స్థితి ఏర్పడుతుంది కదమ్మా అక్కడ. అవునా? సముద్రము బయలుదేరి చెలియలు కట్ట, ఆ బీచ్ దగ్గర ఆగిపోతున్నాయి కెరటాలు. అదే అలానే నీ ఓంకారం కూడా అక్కడ ఆగిపోతుంది. ఎంత గొప్పగా నువ్వు బయలుదేరినా చివరికి ఆ నాదాంతము ఉంది, అక్కడ ఆగిపోతుంది కదా, దాన్ని కూడా ఏమంటారు? తారా అంటారు. అది నీకు ఇవ్వటం కూడా ఈ తారాదేవి ఇస్తుంది. నువ్వు చిన్న చిన్న కోరికల నుంచి పెద్ద పెద్ద కోరికలు, చిన్నపిల్లలకి చిన్న బుజ్జి కోరికలు ఉంటాయి. దాన్ని కూడా వాడు ఆనందముగా ఉన్నాడండి, ఒక చాక్లెట్ కొనిస్తే అంటే అది తారా, బాలతార. ఆ పిల్లల్లో ఆ తార బాలా త్రిపుర సుందరి, ఆ తల్లి ఆ పిల్లల్లో ఆనందాన్ని చూపిస్తుంది. అందుకే పిల్లలు పెద్దవి కోరుకోరు, చిన్న ఆనందాలు పెద్ద ఆనందాలుగా ఆనందిస్తాం. అదే వాళ్ళ అవధూతలు, వారే దైవ స్వరూపం. అలా నీ స్థితి ఉండాలి. అంతేగాని నీ ఓంకారం పెరుగుతున్న కొద్దీ నీ సంకల్పం కూడా పెరిగితే ఎలా? అవునా? అది పెంచదు కదా. అందుకే బ్రహ్మ ఎప్పుడు వస్తాడు? నువ్వు అవధూతగా ఉన్నప్పుడు, నిరీశ్వరంగా ఉన్నప్పుడే దేవుడు కనిపిస్తాడు. ఆ తారాస్థితి వచ్చిందండి, నాదాంతంలో వెళ్ళి నేను ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని పొందాను అనేది నీకు ఆ తల్లి ఇస్తుంది అని. తా అంటే అమృతము. ఆ అమృతాన్ని నువ్వు సేవిస్తావు. ఆనందంలో తన్మయత్వం, నీ 72,000 నాడులు, నాడీ సముదాయం అంతా కూడా తడపబడుతుంది కాబట్టి ఒళ్ళు జలధరిస్తుంది, ఒళ్ళు పులకరిస్తుంది. ఆ ఉత్సాహము, ఆనందము చెప్పలేని ఒక సుఖము, బ్రహ్మానందము. అన్ని ఆనందాలు కూడా మాటలతో కొంతవరకు చెప్పచ్చు, కానీ బ్రహ్మానందాన్ని అది నీ వరకే నువ్వు అనుభవించేదే గాని 10 మందికి చెప్పేది కాదు. నువ్వు చెప్పే ప్రయత్నం చేసినా చెప్పలేవు. చాలా అదే తారా. అది వైఖరి తార. వైఖరిలో ఏం చేసావు? దాన్ని ఏమన్నావు? వైఖరి తార. వైఖరిలో నేను టిప్పు, అంతరిక్షంలో సూర్యుడి దాకా కూడా వెళ్ళామండి అని అంటున్నారు కదా ఇప్పుడు సైంటిస్టులు. అలా నేను కూడా ఓంకారము చేసి ఆ నాదాంతము దాకా చేరుకున్నాను, తారాస్థితికి వెళ్ళాను. అది వైఖరి తార అన్నారు. ఇప్పుడు వైఖరి నుండి పైకి వెళ్ళగా ఆజ్ఞాచక్రములో నాదలింగమైన జ్యోతిగా దర్శనమిచ్చే దాన్ని కూడా తారాని అంటారు. ఏమి చూసావమ్మా పైకి వెళ్తూ అంటే, నేను ఆజ్ఞాచక్రంలో ఆ జ్యోతి, ఆ నాదలింగాన్ని చూశానండి. అసలు నిజంగా ఏం చెప్పనా? నాదలింగం అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అమర్నాథ్లో అది నాదలింగం. అర్థమైందా అమ్మా? మంచుతో కప్పబడుతుంది, ఎవరో చేసింది కాదది. మంచుయే లింగముగా ఉన్నది, నాదలింగమైనది, నాదమే లింగమైనది, నాదలింగ దర్శనము. అమర్నాథ్ అన్నాడు. అమరము, అది శాశ్వతము, బ్రహ్మ, చావులేనిది. అమర్నాథ్ అంటే అది. అది మనుషులు ప్రమేయంతో చేసింది కాదది. నీకు ఆజ్ఞాచక్రంలో ఆ నాదలింగము కూడా అలా తెల్లగా జ్యోతిగా కనిపిస్తుంది. నాదలింగం అయింది. ఎలా అయింది? ఓం అని తపస్సు చేసావు కాబట్టి ఈ తపస్సు అంతా గడ్డ కట్టింది అని. రాత్రి పాలు ఏం చేసావు? ఇంత ఇంత పెరిగేసావు, పొద్దున్న చూస్తే అంత గడ్డ కట్టింది, అదే నాదలింగం. రాత్రి ఏంటంటే నీళ్ళు పాలు కదా, పొద్దున్న చూడంగానే గట్టి పడిందండి, పెరుగు అయిందండి అని ఒక కొత్త పేరు పెడతావు. అలానే ఇక్కడ కూడా ఓంకారం ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఏమంటున్నావు నువ్వు? నా ఆత్మ సాక్షాత్కారం అయింది, ఆత్మలింగము, నాదలింగము, ఆత్మలింగము, అది దర్శనం చేశాను, నన్ను నేను చూసుకున్నాను.
అసలైన రూపం చూశాను స్వామి. నేను జ్యోతి స్వరూపంగా నాకు అనుభూతి అయింది. ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోయాను అని. అది కూడా తార అంటారు అని చెప్తున్నారు. సో, ఈ సృష్టిలో ఏది ఒక స్థితికి చేరుకున్నదంతా తారాస్థాయి అంటారు గదా! అది సంగీతము గాని 64 కళల్లో ఒక స్థితి ఉంటుంది. అదే తారాస్థాయి అంటారు. అదంతా అమ్మవారే అని. శిశుర్వేత్తి, పశుర్వేత్తి ఏదైనా గూడా సంగీతము గాని, కళలు గాని నిన్ను తారాస్థాయిలో ఆమె చేసిందండి. తారాస్థాయిలో పాడిందండి. అందరిని మైమరిపిచ్చింది. తానే కాకుండా అందరిని గూడా తడిపేసింది. ఆనందంలో తడిపేసింది. అది తారాస్థితి. దాన్ని తార గూడా అంటారు. అంటే ఏది ఆఖరిగా ఉంటుందో అదియే తార. నీ జీవితంలో 50 ఏళ్ళకి నీ సంసారం అంతా సెటిల్ అయిపోయి, నీ పిల్లలు సెటిల్ అయిపోయింది. ఆనందం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాను. ఒక తారాస్థితికొచ్చానండి. ఇంక నాకు బాధలు లేవు అన్నది గూడా అది కూడా తారయే అంటుంది. సో, ఇహములో అలా చూసుకుంటే, పరములో ఇంకెన్నున్నాయి? ఊహించలేనివున్నాయి. మనం ఒక్క భూమండలంలోనే ఇన్ని ఆనందాలు అనుభవిస్తుంటే, పైలోకాల్లో అవి నువ్వు ఆనందాలు తట్టుకోగలుగుతావమ్మా? అందుకే అదే నువ్వు సవధూమని అవధూమ అయిపోతేనే నువ్వు తట్టుకోగలుగుతావు ఆ బ్రహ్మానందాన్ని. అవునా? అది. ఆజ్ఞాచక్రములో నాదలింగమైన జ్యోతిగా దర్శనమిచ్చే దాన్ని కూడా తారానే అంటారు. అమ్మా! నాద సిద్ధి రావడం అంటే నాద శుద్ధి ఉండాలి. నాద సిద్ధి నీకు కలగాలి అంటే ఏమ్మా అంటే గాత్ర శుద్ధి అంటారు. అవునా? చాలా మంది సంగీత కళాకారులు చూడండి గొంతు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారు. అవునా? ఎంత కేర్ తీసుకుంటారు. తీపి, పులుపు అతిగా ఏవి తీసుకోరు. అదే అది ఏమన్నారు దాన్ని? నాద సిద్ధి రావడం అంటే అన్ని నువ్వు జాగ్రత్తలు తీసుకున్నావు కాబట్టి ఏ పాట పాడినా గూడా అందంగా ఉంటుంది. నాద సిద్ధి అయింది నీకక్కడ. అది రావడం అంటే నాద శుద్ధి ఉందండి. అందుకే ఆ అమ్మాయి అంత చక్కగా ఏది పాడినా చక్కగా పాడుతుందండి. వినసొంపుగా ఉంది. సో, అది నాద శుద్ధి. అది ఆహ్, అది ఉండాలి. సో, నాద సిద్ధి రావాలి అంటే నీకు నాద బుద్ధి గూడా ఉండాలి. అంటే నాద అంటే నీకు ఒక తారాస్థాయి అవునా? ఉంటాయి గదమ్మా! హ్మ్. పైన, కింద తార. ఎక్కడ కింద ఏ ఏ పదం ఎక్కడ ఏ పదాన్ని ఎలా నువ్వు ఎక్స్‌ప్రెస్ చేయాలి? ఏదో పాటలా పాడేయటం గాదు. ఆ యొక్క అక్షరంలో ఉన్న మాధుర్యాన్ని నువ్వు ఫీల్ అయ్యి నువ్వు పాడటం. ట్రాజిక్ పాటలు చూడండి. ఎప్పుడో పూర్వం పాటలు నీకెందుకు కళ్ళలో నీళ్ళొస్తాయి ఆ పాటలు వింటుంటే. ఇప్పుడొచ్చే మ్యూజిక్ ఎలా ఉంది? శబ్దాలెక్కువ, సాహిత్యం తక్కువ. అప్పుడు సాహిత్యం ఎక్కువ. అందుకే అవి గుండెకి అద్దుకుంటాయి. అదే నాద సిద్ధి, నాద బుద్ధి ఇవన్నీ మీరు ఇక్కడ ఉపయోగించొచ్చు. హ్మ్. అది ఉంటే నీకు నాద వృద్ధిని ఏకత్వముగా చేయాలి. అప్పుడు ఈ నాదాన్ని తీసుకెళ్ళి దీన్నేం చేయాలి? ఆ! వృద్ధి చేసుకోవాలి, పెంచుకోవాలి అని. అందుకే ఏళ్ల తరబడి ఈ మ్యూజిక్ నేర్చుకునేవాళ్ళు ఎవరైతే ఉన్నారో సంగీతం పాటలు పాడేవాళ్ళు 60 ఏళ్ళకి 70 ఏళ్ళొచ్చినా అంత అందంగా పాడుతుంది. కొందరు పాడతారు చూడండి. అదేంటండి అంత 70 ఏళ్ళలో గూడా ఎంత వినసొంపుగా ఉంది. నాద శుద్ధి ఉందమ్మా వాళ్ళకి. దాన్ని ఏకత్వముగా చెయ్యాలి. అది చేశారు కాబట్టి వాళ్ళు ఏ వయసులో అయినా గూడా అదే గొంతు మెయింటైన్ అవుతుంది. అంతేగా ఋషులు గూడా అంతే గదా! వాడి వయసు అయిపోయిందనుకో వాడి దగ్గర శక్తులు క్షీణించాయా ఇంకా ఎక్కువైనయి. అవునా? అదనమాట వృద్ధి. నాద వృద్ధి చేసుకున్నారు వాళ్ళు. అందుకే ఏ రాక్షసుడు ఋషుల దగ్గర, మునుల దగ్గరికి వెళ్ళరు శపిస్తాడని. ఆ! అది. ముచ్చుకుందుడి కథ చూడండి. కొందరైతే నీళ్లు తీసుకొని ఇలా వేసి అది కూడా అవసరం లేదు. ఇలా కళ్ళు తెరిచి చూసాడంటే భస్మం చేసేస్తాడు. అందులో మన సదాశివుడు, శివుడు చాలా ప్రముఖుడు ఋషుల్లో. ఆయన తర్వాతే ఏ ఋషి అయినా. ఆయన మూడో కన్ను తెరిచాడనుకో భస్మమే. మన్మధుడిని ఎలా భస్మం చేసాడో అలా చేసేస్తాడు. అంటే మన్మధుడిని చేసాడని కాదు. నీకు ఈ తారాస్థితి రావాలి అంటే నీ మనస్సు కోరికలతో, సంకల్పంతో ఉంటుంది. దాన్ని ఆయన భస్మం చేస్తాడని. నువ్వు మూడో కన్ను దగ్గరికి వెళ్తున్నావు కదా! మరి నాదలింగ దర్శనం చేసుకోవాలంటే మరి ఆయన కృప ఉండాలి. శివుడి కృప ఉండాలి. నీ సంకల్పాన్ని భస్మం చేస్తాడు. నిస్సంకల్పం చేసి దా పైకి అంటాడు.
అదే భిక్షాటన చేసుకుంటూ వచ్చావుగా కింద అందరిని అడుక్కుంటూ. ఇప్పుడు ఇంక అడిగేది లేదు, ఇచ్చేది లేదు. దా పైకి అంటాడు. శ్మశానము చెయ్యి. శ్మశానాలు దాటుకుంటూ నా దగ్గరికి రా అని. దాని అర్థం అది. మన్మథ అంటే అదే అన్నమాట. అంతేగాని అలానే సృష్టిలో కూడా సృష్టి నిలబడాలి అన్నా కూడా మరి శివుడికి సంకల్పం కదా. ఆయన ఆజ్ఞ మేరకు మన్మధుడు ఈ యొక్క మనుషుల్లో సంకల్ప రూపంలో అందరికీ ఉంటాడు. కోరిక అనేది ఉంటుంది. కోరిక లేకుండా, కామత్వం లేకుండా సృష్టి ఉండదు కాబట్టి దాన్ని అందరిలో జంతు జాలాల దగ్గర నుంచి సృష్టి ఉన్నంత వరకు కూడా ఈ మన్మధుడైన వాడు అదృశ్యంగా ఉండి సృష్టిని కాపాడు అనే వరం అమ్మవారు ఇచ్చింది ఇతనికి. భస్మం అయిపోయిన తర్వాత అందరినీ ఇలా మీరు భస్మం చేస్తే ఎలా అండి? మరి మీరే కోరుకుంటారు సృష్టి, అందరినీ భస్మం చేయమంటారు. ఆగండి, మీకేం తెలీదు. వెస్ట్‌గా అయితే వాడికి ఇవ్వండి, సమిష్టిగా ఉండాలి కదా వాడు అని చెప్పి ఈ ఈ ఈ మన్మధుడి యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకు వరం ఇస్తుంది. అవునా? ఏమిస్తుంది? ఎవరికి కనిపించడు, భస్మం అయిపోయాడు కదా. మరి శివుడి యొక్క మరి దీనికి తిరుగులేదు. కానీ నేను తల్లిగా నీ భర్త నీకు కనిపించే వరకు నువ్వు చక్కగా ఆయనతో తిరుగుతున్నట్టు ఆ వరం ఇస్తాను. మీ ఇద్దరు ఉండండి. ఈ సృష్టిలో మీ ఇద్దరు ఎప్పుడు మేము ఎలా ఉన్నామో మీరు కూడా ఉండి ఈ సృష్టిని కాపాడండి. మనుషుల్లో కోరిక లేకపోతే ఎలా? సృష్టి ముందుకేం వెళ్తుంది? అందరూ సన్యాసంలో అందరం పోయి మఠాల్లో కూర్చుంటాం. సృష్టి ఏం ముందుకెళ్తుంది అని అర్థం అనమాట. అలా అర్థం చేసుకోవాలి. మన్మథ అంటే ఊరికే మీరు చేసి ఇక్కడ ఇగో పండగలు చేసుకునే విధానాలు కావు. తత్వంగా అర్థం చేసుకోవాలి. అలా సృష్టి నిలబడింది అని. అందుకే మన్మధుడు అదృశ్యంగా ఉంటాడు. ఎందుకంటే వాడు భస్మం అయిపోయాడు కాబట్టి. కానీ పెళ్లి చేసుకున్నారు కాబట్టి మన్మధుడు భార్య పేరేంటమ్మా? నోట్లోనే ఆడుతుంది. చెప్పాలి మీరు. చెప్పాలి మీరు పక్కన మధ్యలో. రతిదేవి. ఎక్కడ నేను ఆగుతానో అక్కడ మీరు నాకు అందిస్తూ ఉండాలి. తర్వాత మౌనంగా ఉండండి. సో మన్మథ, రతీదేవులు వీళ్ళిద్దరూ కూడా అదృశ్యంగా ఉంటారు వాళ్ళు. అంటే నీలోనే ఉంటారు వాళ్ళు. ఎప్పుడు అవసరం అవుతే నీలో నీకు ఆ కోరికను రగులుస్తారు. అర్థమైందా? సృష్టిలో ఆ కోరిక ఉంటుంది. అదే కామేశ్వర రూప పరమాత్మగా ఉంటారని దాని అర్థం. లేకపోతే సృష్టికి అర్థం లేదు. సృష్టి, స్థితి, లయ ఎక్కడ ఉంటాయి ఇవి లేకపోతే? నేను పెళ్లి చేసుకొని ఇంట్లో కూర్చుంటానంటే నీకేమవుతుంది? సృష్టి ఏం ముందుకెళ్తుంది? అలా అన్నమాట అర్థం చేసుకోవాలి. నువ్వు నా దగ్గరికి రావాలి అంటే నిన్ను నేను భస్మం చేస్తాను అంటాడు శివుడు. నేను మన్మధు కోరికలతో నేను నా దగ్గరికి రానివ్వను. సో నిన్ను ఆ మన్మధుడిని భస్మం చేస్తాను. చేసి నా యొక్క శివ కటాక్షాన్ని నీకు ప్రసాదిస్తాను అని చెప్పి దాని అర్థం. అందుకే పైకి వెళితే సృష్టి క్రమముగా వస్తే కోరిక పెరుగుతుంది. ఏమ్మా? ఆరోహణ అవరోహణ అంటారు కదమ్మా. పైకి వెళ్ళినప్పుడు కోరికలు తగ్గిపోతాయి. అలా ఈ లోకంలో లోక కళ్యాణము అంటారు. అందరికీ మంచి జరగాలని, అందరికీ ముక్తిగా రావాలని అది కాపాడుకుంటూ మన్మధుడిని శపించాడు. అంతేగాని ఆయనకేం వ్యక్తిత్వంగా ఆయనకేం కోపమమ్మ. అవునా? మరి మన్మధుడు కూడా మరి ఈశ్వరుడి యొక్క కోరికకి సహకరిస్తున్నాడు కదా. స్వామి నువ్వు సంకల్పం చేసావు, సృష్టి చేయమన్నావు, లీలా విన్యాసం చేస్తాను అన్నావు. మరి చేసినప్పుడు నా అవసరం కూడా నేను కూడా నీ నుంచే వచ్చాను కదా. సో దాన్ని నేను కాపాడుకోవాలి కదా. నీ కోరికను నేను కాపాడాలి సృష్టి ఉన్నంత వరకు అని. అందుకే శివుడు ఏం చేశాడు? ఇంకో రూపంలో ఈ లోకానికి ఆయన సందేశం ఏమిటి? కోరిక నిస్సంకల్పంగా ఉన్న వాళ్ళందరికీ నా యొక్క శివ సాయుధ్యం ఇస్తాను అని చెప్పటానికేరా నిన్ను నేను దహనం చేశాను. అంటే ఏ వ్యక్తి అయినా ఆ కోరికలు, సంకల్పాలు దహనం చేస్తేనే గాని శివదర్శనం, ఈ శివనాదలింగము నీకు దర్శనము కాదు అన్న తత్వము మనకు బోధించడం అనమాట. శివ పురాణాల్లో చదవండి, ఏ పుస్తకాలు చదివినా కూడా పెండితే వచ్చేది ఇదే. ఇది కొత్తగా నేను చెప్పాను. ఇది అనుభూతి చెంది ఇది ఎక్కడా లేదు. ఇదే అమ్మ పలుకు, జగదంబ పలుకు. ఏమ్మా? ఆయన్నే పుట్టిస్తాడు, ఆయన్నే చంపుకుంటే సృష్టికి అర్థం ఏముందని మీరు అడుగుతారని దాని జవాబు కూడా చెప్పేశాడు శివుడు. నాకేం తెలుసమ్మా దాని తత్వం? వారి అనుగ్రహం అలా ఉంది. మళ్ళీ ఇంకోసారి ఇది వినండి క్యాసెట్. ఎక్కడ దైవం నాకు తెలియదమ్మా. ఏ చేతి వేళ్ళు కూడా వీణని తాకకుండానే మ్రోగుతోందమ్మా. అది జీవితం. అది నేను ఈ భాష్యం చెప్తాను. నాకు తెలియట్లేదు
ఎవరు తీగని మీటుతున్నారు అనేది కూడా నాకు తెలియట్లేదు. అందులో నుంచే రాగాలు పలుకుతున్నాయి, అందులో నుంచే సంగీతం పలుకుతుంది, అందులో నుంచే సాహిత్యం వస్తుంది, అందులో నుంచే ఆనందాలు వస్తున్నాయి. ఇది ఇటువంటి అమ్మవారు సృష్టి కార్యంలో కూడా మనతో కూడా అమ్మవారు ఈ చిన్న చిన్న పనులు చేయించుకుంటుంది. ఎంత అదృష్టం ఉండాలమ్మా. అలానే మీరు కూడా కొందరు మన మన క్లాసుల్లో కొందరు ఉన్నారు. మరి మొన్న మధుకర్ దగ్గర నుంచి మొదలు పెడితే మీరందరూ కూడా అమ్మవారు ఇచ్చింది కదమ్మా, పేర్లు తీసుకోవద్దమ్మా, ఎవరి పేరు తీసుకోరు. వాళ్ళందరికీ కూడా నీకెందుకమ్మా, నేను చెప్పింది అమ్మవారు ఏం చెప్తా చెయ్యి అని అందుకే అంటుంటాను నేను. అమ్మా అది తెలుసుకోండి. ప్రేమను ఎక్కువ పెట్టుకోవాలి. బంధం ఎప్పుడు మన పిల్లలు మన దగ్గరే మన ఊళ్ళోనే కూర్చోవాలంటే వాడు ఎలా ఎదుగుతాడు? ప్రేమ మనసులో ఉండాలి. వాడు ఇంకా ఎదగాలండి, బాగా చదువుకోవాలి. వాడు అమెరికాకి వెళ్తున్నా పంపించాలి. అమ్మో నేను నా కొడుకుని విడిచి ఉండలేను అనేది పెట్టుకోకూడదు బంధం. ఏమ్మా ఈ సృష్టి కూడా అంతేనమ్మా. ఎంత నాది అనుకుంటే అది అంత దూరంగా ఉంటుంది. అందుకే దూరపు కొండలు నునుపు అంటే చాలా దగ్గరగా కనిపించినవన్నీ కూడా దూరంగా కనిపించినవి, దగ్గరగా కనిపించినవి అన్నీ కూడా నాదలింగంగా అమర్నాథ్ లింగంలా ఏమా కరిగిపోతూ ఉంటుంది. తర్వాత మంచు లేనప్పుడు అది ఒక్క రాయిలా ఉంటుంది. తర్వాత నాదలింగంగా అవుతుంది. ఇదే జీవితం. అన్నీ నీ కళ్ళ ముందు వెళ్ళిపోతూ ఉంటాయి. నీకు ఈ చూసే భాగ్యము, ఈ ఆనందాలు, ఈ గురువులు, ఈ ఈ యొక్క ఈ ఈ ఈ ప్రపంచంలో, ఈ అందమైన ప్రపంచంలో నేను కూడా చూసి ఆనందిస్తున్నాను అన్నది పెట్టుకో. ఆనందంలోనే ఉండు. అంతేగాని నీ పాత్ర నువ్వు అందులో, నేను కూడా అందులో పాత్రని నువ్వు మాయలో పడకు అని. ఈ సత్యం తెలిసిన వాళ్ళు దూరంగా ఉంటారు. తెలియని వాళ్ళు పాపం నేను కూడా ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చూడండి, వాడికి ఒంట్లో బాగాలేకపోయినా జ్వరంగా ఉన్నా ఆ పిల్లలు వాడు మంచం దగ్గర వాడు పడుకోబెడితే వాడు ఏం చేస్తాడు, నేను చూస్తాను వాళ్ళు ఆటలు ఆడుకుంటున్నారు, నేను ఆడను మమ్మీ, నేను అక్కడ కూర్చుంటాను గుమ్మం దగ్గర, వాళ్ళు ఆడుకుంటూ చూస్తాను అంటాడు. సరే రా పోన్లే, పాపం పిల్లవాడు, వాడికి చిన్నపిల్లవాడు కదా, అక్కడ కూర్చోబెట్టినప్పుడు వాడికి తెలియదు. ఆ ఆనందంలో వాడు కూడా పోయి ఏంటి ఆటల్లో పాల్గొంటాడు. దానివల్ల ఏమవుతుంది, ఇంకా జ్వరం పెరగటము, ఇంకేదో అవటము, మనస్తాపానికి గురవుతాం. సో గుమ్మం దగ్గర కూర్చొని చూసి ఆనందించడానికి తప్పే ఉందమ్మా. సో డోంట్ బికమ్ ఏ పార్టిసిపెంట్. ఏమ్మా చూసి ఆనందించు. అది భర్త ప్రేమ కానీ పిల్లల ప్రేమ కానీ మనసులో పెట్టుకో, దాన్ని వ్యక్తపరచడం అవసరం లేదు. ఏమ్మా ఇంకా ప్రేమ పెరుగుతుంది అంటే ప్రేమించేవాడు ఏమనుకుంటాడు, అయ్యో నేను ఇంకా తక్కువ చేస్తున్నానా, తక్కువ ప్రేమిస్తున్నానా, ఇంకా ఎక్కువ చేయాలి. అవునా? అలా నువ్వు ఎక్స్‌ప్రెస్ చేయనంత వరకు కూడా ఆ ప్రేమ ఆయన నుంచి, వాళ్ళ నుంచి ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇంకా నిన్ను ప్రేమించడం మొదలుపెడతారు. ఎప్పుడైతే నువ్వు వాళ్ళకి లొంగిపోయావో ఏమ్మా ఆ ప్రేమ అనేది దూరం అవుతుంది అంటారు. అందుకే దూరంగా ఉన్న ప్రేమలు, ఇప్పుడు మీరంతా నాకు దూరంగా ఉన్నారు. దగ్గరగా ఉండాలని నా కోరిక ఉన్నా కూడా దూరంగా ఉన్న ప్రేమని తలుచుకుంటూ ఆనందంగా నా పనులు చేసుకుంటూ ఉంటారు. నాకు వీళ్ళున్నారు, వాళ్ళున్నారు. నాకెంత ఆనందమో. పోన్లే నా బాధ గాని, సుఖము గాని అంతా దైవానికి సంబంధించినవమ్మా. వాళ్ళకి పంచుకుంటాను, వాళ్ళకే ఇస్తాను అని చెప్పి ఆ రోజంతా హుషారుగా పని చేసుకుంటాం. అవునా? చాలు, దూరంగా ఉన్నా కూడా పనులవుతున్నాయి. దగ్గరగా ఉన్నా ఇంకా ఎక్కువ అవుతుంది. తేడా అదే. పనైతే జరుగుతుంది. అంటే ఇవన్నీ తారా అమ్మవారికి రిలేటెడ్‌గా ఉన్నాయి కాబట్టి కొన్ని నేను జీవిత అనుభవాలు కూడా కలిపి చెప్తున్నానమ్మా. సో తారా తత్వానికి దూరంగా మిమ్మల్ని తీసుకెళ్ళలేదు. దగ్గరగా ఉండే చూపిస్తున్నాను. ఎన్ని అంతరాలు ఓంకారం అర్చనలో ఉన్నాయి. ఓంకార అర్చన చేస్తే నీకు ఇన్ని అంతరాలు ఉంటాయమ్మా. ఇవన్నీ నువ్వు ఈ అంతస్తులన్నీ కూడా మనకు తెలియకుండానే మనం దాటి వెళ్తాము అని ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఇటువంటి అంతస్తులు, అది కష్టము గాని, ఏదైనా గాని, దుఃఖము గాని, ఒంటరితనం గాని అన్నీ కూడా తెలియకుండానే మనం దాటి వెళ్తాము. సద్గురు కటాక్షము, ఆత్మశుద్ధి కూడా రెండు తోడ్పడితే దైవీ కృప అదే వస్తుంది. ఎవరు కృప ఉంటే? సద్గురువు ఆయన కటాక్షం ఉందనుకో, ఆత్మశుద్ధి నీకు ఉంది కదా. ఎందుకంటే ఆత్మశుద్ధిని పెట్టేవాడు నీకు సద్గురువే. ఇలా వద్దమ్మా ఇలా చెయ్యి, అలా వద్దమ్మా ఇలా చెయ్యి, అలా. ఈ ఆత్మశుద్ధి ఈ రెండు తోడ్పడితే నీకు ఉన్నాయి అంటే
దైవీ కృప అనేది అది ఏ వస్తుంది, దేవుడే నడుచుకుంటూ వస్తాడు నీ ఇంటికి అని చెప్తున్నారు. అది లక్ష్మి గాని ఎవరన్నా కానీ. నువ్వెందుకమ్మా అన్నిసార్లు బొట్టి పెట్టి పిలవటం? మనమేనా రేఖి అమ్మా, దూరంగా ఉంటే విలువ పెరుగుతుంది అని ఏవైనా కూడా. అందుకే చూసి నయనానందకరము, కళ్ళతోనే ఆనందాన్ని ఆనందించు. అదే తార, నీ కంటి తార ఉందిగా, మరి ఆ తారాదేవి చూసి ఆనందించురా వెధవ. నువ్వెందుకు అందులోకి వెళ్ళిపోతావు నా మాయలోకి అంటుంది. నీకు గనక ఆ అమ్మవారి కటాక్షం ఉంటే నువ్వు మాయలో పడవు అమ్మా. ఈ మూడింటిని కలిపి ఏమంటారు? సద్గురు కటాక్షము, ఆత్మశుద్ధి, దైవ కృప. ఈ మూడింటిని కలిపితే ఏదొస్తుందో అదే తారాస్థాయిలోకి తీసుకెళ్ళాడు నా గురువు అని. మనం చెప్పే మంత్రము, అది ఇచ్చిన గురువు యొక్క నాదము, మన యొక్క నాదము, ఈ నాదములు రెండు కలిపి ఒకటై అనాదం అనే బిందువులోకి వెళ్ళుట అనేది కూడా తారా ప్రస్థానము అన్నారు. నీ గురువు నీకు నాదం ఇచ్చాడు, అవునా? జీవితాన్ని ఇచ్చాడమ్మా, అవునా? సో ఈ నాదములు, అది ఇచ్చిన గురువు యొక్క నాదము, నువ్వు చేస్తున్న నాదము అమ్మా, చెప్పే మంత్రము, ఈ నాదములు ఈ రెండు ఏవి? గురువు యొక్క నాదము, నీ యొక్క నాదము రెండు కలిపితే ఒకటైన అనాదమనే బిందువులోకి వెళ్ళుట అనేది తారా ప్రస్థానం చేయిస్తున్నాడు అని. నీ గురువు నిన్ను ఏం చేయిస్తున్నాడు? తారా ప్రస్థానం చేయిస్తున్నాడు. ఆయన ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉంటావు అని. ఆయన తారయ్యే ఉన్నాడు, ఆ తారలోనే నువ్వు మళ్ళీ కలిసిపోతావు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. నెమ్మదిగా చదవాలమ్మా, ఏదైనా కూడా తొందరపడకూడదు. పుస్తకం మంది అయిందిగా, డబ్బు పెట్టి కొన్నప్పుడు నెమ్మదిగా మూడు ముక్కలు నువ్వు చదివినా ఇంత ఉంటుంది. మరి ఈ పుస్తకం మరి ఎంత విలువైంది, ఎంత. అందుకే ద బెస్ట్ కంపెనీ ఎవరు నీ జీవితం అంటే ఒక పుస్తకం. అదే మన పరంపర నుంచి అందరికీ ఇస్తుంది. ఇప్పుడు ఆ యొక్క పుస్తకం ఖడ్గమాల చూసారంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అమ్మా. నేనే ఏడ్చానంటే ఇంక మీలాంటి వాళ్ళు ఎంత గొప్పగా చూపించాడు అని. అసలు అది ఏంటంటే ఎవరి దగ్గరైతే నేను కోరుకున్నాను వారిలో ఏకమవుతున్నాను అంటే అమ్మవారు కదా. అది ఎలా వెళ్ళాలో ఆ మార్గం అంతా చూపించినప్పుడు ఎలా ఉంది అంటే, నాకు ఇంకా కొండ ఎక్కకుండానే కొండ కిందనే నాకు దర్శనమైంది, దగ్గరగా ఉన్నట్టు ఆనందం అన్నమాట. అది తిరుపతి కొండ ఎక్కలేదు, కింద కారు దిగాను, నుంచున్నాను, కొండ చూశాను, ఆనందం వచ్చేసి. అది అదే తారా ప్రస్థానము. ఇది రహస్యాతి రహస్యము. సో గురునాదమే పరానాదమునకు మనని చేర్చగలిగిన, మనకు తెలియని తోడు. నీకు ఎవరు తోడు? గురునాదమే పరానాదమునకు మనని చేర్చగలిగిన, మనకు తెలియని తోడు. ఆ గురువు నీకు ఇచ్చిన ఓంకారం విద్య ఏదైతే ఉందో, ఆ తారా విద్య ఏదైతే ఉందో అది నీకు ఇచ్చాడు. కాబట్టి తల్లి, నువ్వు నాకు దూరంగా ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఈ నాదాన్ని పెట్టుకుని ఏమ్మా నన్ను అక్కడ కలువు, తారాస్థాయిలో నన్ను కలుస్తావు, నాలోనే నువ్వు లయం అవుతావు అని. తోడుగా నేను ఉంటాను అంటే నాదముగా నీలోనే ఉన్నాను నేను, నువ్వు నేను ఒకటిగా వెళుతున్నాము, తారాస్థాయికి తారా ప్రస్థానం చేస్తున్నాము అని దాని అంతరార్థం. అంతేగాని గురువు వేరు శిష్యులు వేరు అని కాదు, ఒకరే వాడు. అందుకే మన వేదముల్లో కూడా అంటారు కదా, సనత్ కుమార సనజ్జాతీయ, వీళ్ళంతా కూడా ఎవరు? బ్రహ్మ మానస పుత్రులు. మీకు ప్రత్యేకంగా మేము జన్మనివ్వటం అవసరం లేదు, అయోనిజులుగా మీరు పుట్టిన వాళ్ళు. అందుకే వారు ఆ యొక్క భగవంతుడి యొక్క స్వరూపాలు వాళ్ళు. అందుకే వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు. వాళ్ళు అసలు వాళ్ళు ఎప్పుడు బ్రహ్మ చింతనలోనే ఉంటారు. పక్కన వాళ్ళు స్త్రీలు వెళుతున్నా, ఎవరు వెళుతున్నా అసలు వాళ్ళకి సంబంధమే లేదు, ఆ కోరికలే లేవు. ఎప్పుడూ బ్రహ్మచింతన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారమ్మా. నారాయణ నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అనుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. పక్కన వాళ్ళు ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరు అడ్డుగా వచ్చారు, ఎవరు తాకారు, ఎవరు ముట్టుకున్నారు, ఇవన్నీ అసలు వాళ్ళకి ఉండవు. నాదముగా ఉంటారు వాళ్ళు అని, నాదజ్యోతిగా వాళ్ళు తిరుగుతారు. అందుకే మీరేమంటారు? మీరేమంటారు? అటువంటి బ్రహ్మ మానస పుత్రులు మరి వాళ్ళు కదా.
వాళ్ళ ప్రెజెన్స్ కనిపించిందండి అంటావు. వాళ్ళు ఫీలింగ్ చేయగలుగుతావు. అది వారి కృప వల్ల నువ్వు ఫీలింగ్ వస్తుంది నీకు. మేము ఉన్నాము అనేది నీకు అనిపిస్తది. అలా కొన్ని ఉన్నాయమ్మా మీకు తెలియని విషయాలు ఇవన్నీ. అవన్నీ అవసరం లేదు. మీరు ఇప్పుడు ఈ తారా విద్య ఇలా తెలుసుకొని ఇలా వెళ్తున్నప్పుడు మీ యొక్క ప్రస్థానములు, మీ మార్గములు, ఈ అనుభూతులు, అమ్మ ఈ యొక్క మార్గంలో ఈ పూల వాసన వస్తుంది. అమ్మ ఇంకా ముందుకు వెళ్తే ఆ మల్లెపూల వాసనలు వస్తాయి. ఇంకా ముందుకు వెళ్తే గులాబీ పూల వాసనలు వస్తాయి. ఇలా ఏంటంటే యూ విల్ ఫీల్ ఇట్. అరే! మా గురువుగారు కింద చెప్పారు కదా! అవే వస్తున్నాయి ఈ ప్రస్థానంలో. అవే వాసనలు వస్తున్నాయి. అదే నాదము. నాదో ఉపాసన. అమ్మా దాని వలన నీకు అది ఇచ్చేదే నీ సద్గురువులు. ఇంత ఎవరు చెప్తారమ్మా ఈ రోజుల్లో? అమ్మా అమ్మవారు వాళ్ళకి పూనిందట. వాళ్ళంతా జలదింపుగా కదిలిపోవటము. అమ్మవారి రూపాన్ని తలుచుకొని ఆ రూపంగా నాలిక బయట చాపటము. ఇదంతా కూడా వాడు మనసు చేయిస్తోంది. అసలు తారాస్థాయికి చేరుకునే వాళ్ళు అలా పిచ్చి పనులు చేయరు. ఏమ్మా ఈ మధ్యకాలంలో చూస్తున్నాను. ఇవన్నీ నీ మనసు అందుకే నువ్వు సృష్టించుకున్న దేవుడే నిన్ను అలా ఆ రూపంలో నువ్వు అలా కదులుతున్నావు. ఓ దేవుడిని పెట్టుకున్నావు. అదే నువ్వు ఇమిటేట్ చేస్తున్నావు. కోతి కొమ్మచ్చలాటలా ఉంది. కోతి ఆట ఆడించినట్టు ఉంది అది. ఉపాసనలు దశమహా విద్యలు అలానే చేస్తున్నారు చాలా మంది. అసలు స్థితి వేరమ్మా. నెత్తినోరు బాతుకొని చెప్తున్నా వినరు ఈ ప్రపంచం. మేము వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తారు. అంటే ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే. ఈ లోకానికి అంతే ప్రాప్తం అని నాన్నగారు వెళ్ళిపోయారు. రేపొద్దున మేము అలానే వెళ్ళిపోతాం. మనం చెప్పవలసింది చెప్పాం. ఇవాళ కాకపోతే రేపు ఈ మాటలు రేపు సత్యమే కూర్చుంటాయి. అప్పుడన్నా నమ్ముతారుగా. అందుకే ఇది రహస్యాతి రహస్యము. గురునాదమే పరానాదమునకు మనని చేర్చగలిగిన మనకు తెలియని తోడు. ఆ గురునాదము కూడా తారా అనే అంటారు. ఆ నాదం ఏమంటారు? తారా అంటారు. అందుకే ఉపదేశమని చెవిలో 3 ముక్కలు వేయటము. తన చిదగ్నితో మన యొక్క స్వాధిష్టాన చిదగ్ని కుండాన్ని కూడా ఈ నాదం అనే వాక్కు అనే రుక్ అనే అగ్నితో వెలిగిస్తారు. నీ మూలాధారము పైన ఉన్న స్వాధిష్టానములో ఈ గురువు చిదగ్నితో స్వాధిష్టాన చిదగ్ని కుండాన్ని వారు రగులుస్తారు. ఈ నాదం అనే వాక్కు అంటే రుక్ అంటే ఆ మంత్రము. ఓం అనగానే మరి అగ్నిగుండము, మూలాధారము అగ్నిగుండము, అందులో స్వాధిష్టానం అగ్ని పుట్టాలి కదా. ఈ యొక్క ఈ మంత్రోపదేశం 3 సార్లు చెప్పడం ఓం 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 అని మామూలుగా చెప్తుంటారు కదా. నేను ఇంకో రకంగా చెప్తాం మనం. ఆ నాదం వలన ఆ అగ్ని రగులుతుంది అని చెప్తున్నారు. తన చిదగ్నితో మన యొక్క స్వాధిష్టాన చిదగ్ని కుండాన్ని ఈ నాదం అనే వాక్ అనే రుక్ అనే అగ్నితో వెలిగిస్తారు. అదే ఉపదేశము అంటారు. ఏమ్మా అది కూడా తారా మనలో ప్రవేశించుటయే సుమా. అన్నీ ఉన్నా అగ్ని లేకపోతే వంట కానట్లే. మనలో అన్ని సంస్కారాలున్నా మంత్రము గురుముఖముగా ఉపదేశించబడకపోతే ఆ వంట ఎప్పటికీ కూడా పూర్తి కాదు అని. నాకు గురువు అవసరం లేదు, నాకు నేనే రగుల్చుకుంటాను అన్నది అది వంటయే కాదు. గురువు లేనిది విద్యలు గుడ్డి విద్యలు అంటున్నాడు అనమాట. గురూపదేశము వలననే ఆ స్వాధిష్టాన అగ్ని ఆ గురువు నాదము రగులుస్తుంది. అది అసలైన వంట అని. లేకపోతే అది పెంట అవుతుంది.